సహాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడు మనిషి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారక తప్పదు. ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపకో. మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తూ, ఆనందంగా లేనివారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధ పెట్టినా అది హింసే అవుతుంది. 1000 కోరికలను తీర్చుకోవడం కంటే ఒక్క కోరికను జయించడంలోనే ఆనందం. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పగతో కూడిన ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. సూర్యుడు చంద్రుడు పూర్తిగా వేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిదే. బంధాలకు మరణం అంటూ ఉండదు. మనమే మన అహంతో అవివేకంతో బలవంతంగా చంపేస్తాం. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి. వేలాది వ్యర్థ మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక మంచి మాట చాలు. మీరు ఎవరికైనా దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.